2019 జూలైలో వచ్చేసి రోహన్ అనే వ్యక్తి ఈ ఎర్న్ కర యాప్‌ని వచ్చేసి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియాలో లాంచ్ చేశారు. దానికి సంబంధించినటువంటి రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎర్న్ కరలో అసలు ప్రొడక్ట్స్ అనేది రియల్‌గా మనీ వస్తున్నాయా? లేదా దీనికి సంబంధించిన ఫేక్ ప్రొడక్ట్ అప్లికేషన్ చేస్తున్నారా? లేక ఇందులో వచ్చేసి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయనేది ప్రతి ఒక్కటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ యాప్ సంబంధించిన ఫుల్ రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎర్న్ కర యాప్ యొక్క సేల్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వచ్చి మీరు వచ్చి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఐకాన్స్ వచ్చి చూసుకోండి. ఇక్కడ షేర్ చేసేస్తే మన డైరెక్ట్ వాట్సాప్లోకి అనేది వెళ్ళిపోతుంది. ఆ వాట్సాప్లో వచ్చేసి చాలా వరకు వచ్చేసి కొన్ని ఇమేజెస్ వచ్చేసి బ్లర్లో వచ్చింది. అంటే ఇమేజెస్ మాత్రమే వెళ్తున్నది, లింక్ అనేది వెళ్ళట్లేదు. ఆ లింక్ ద్వారా కొంతమంది అఫిలియేట్ మార్కెటింగ్లో ఇది వచ్చేసి బేసిక్గా చెప్పాలంటే అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ లాగా ఇది వచ్చేసి వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు చాలా కంపెనీస్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు వచ్చేసి చూసుకుంటే మీరు చాలా బేసిక్ కంపెనీలోనే ఉన్నాయి. లేదు మనకు అంతగా కాదు అనుకుంటే మనం వచ్చే కొత్త లింక్ వేరే ప్రోడక్ట్లో ఉన్నటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మోర్ దెన్ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, వాటిలో వచ్చేసి వచ్చినటువంటి లింక్ను మనం తీసుకొని చేసేసుకుంటే చేసుకోవచ్చు. ప్రాఫిట్ లింక్ అనేది క్లిక్ చేస్తే అక్కడ వచ్చే లింక్ అనేది క్లిక్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి నేను చేసినటువంటి ఎర్నింగ్స్ వచ్చేసి ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. యాప్ యొక్క ఇంటర్ఫేస్ అబౌట్ ప్లేస్ అనేది మన ప్రొఫైల్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎర్నింగ్ మెథడ్స్ వచ్చేసి ఇవి 4 మెథడ్స్ ద్వారా మనం వచ్చేసి ఎర్న్ చేసుకోవచ్చు అంట. ఎర్నింగ్ బేసిక్స్ ఇవి చాలానే ఉన్నాయి. మై ఎర్నింగ్, మై యాక్టివిటీ, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకుంటే మనకు వచ్చే డైరెక్ట్ అనేది మనకి యాడ్ వస్తున్నాయని చెప్తున్నాడు. ఈ యాప్ని వచ్చేసి నేను యూట్యూబ్లో ఏదో సినిమానో ఏదో చూస్తున్నప్పుడు నాకు సడన్గా యాడ్ వచ్చింది. యాడ్ వచ్చినప్పుడు చూస్తా ఏమి అంతగా అఫిలియేట్ మార్కెటింగ్ జరుగుతుందా అని నేను చెక్ చేస్తే ఈ యాప్లో వచ్చేసి నాకు అనేది తగిలింది. ఈ యాప్ సంబంధించినట్టు గెలుపుతుంటే ఈ యాప్ వచ్చేసి మనకి గెలుపుతా ఉండే చూసి దీనిపైన రివ్యూ చేద్దామని అనిపించింది. అందుకని రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. ఈ యాప్ వచ్చేసి ఎవరిని బేస్ చేసుకొని చేయడం అనేది లేదు. ఈ యాప్లో నాకు అనిపించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మాత్రమే నేను వచ్చేసి చెప్పడం జరుగుతుంది. ఈ యాప్ ఎటువంటి పెయిడ్ ప్రమోషన్, ఎటువంటి ప్రమోషన్ కూడా కాదు. దీనికి సంబంధించిన యాప్ లింక్లు అనేది నేను ఎక్కడనేది కింద మెన్షన్ చేయడం అనేది లేదు. కాబట్టి మీరు 1-2 సార్లు అనేది చూసి ఆలోచించండి. అందుకని నేను ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ రివ్యూస్ అనేది ఇక్కడ చేయడం లేదు. ఈ యాప్ వచ్చేసి నాకు అనిపించిన రివ్యూ మాత్రమే ఈ యాప్లో ఇస్తున్నా, కానీ ఇది పెయిడ్ ప్రమోషన్ అసలుకే కాదు. ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్ సెట్టింగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇట్లా రిఫరెంట్ ఎర్న్కి కూడా మీకు చాలా వరకు అనేది ఇస్తున్నారు. రిఫరెంట్ ఎర్న్కి అయితే 100 రూపీస్ అంటున్నారు, 100 రూపీస్ అంటున్నారు. కానీ మ్యాక్సిమం వచ్చేసి నేను వచ్చేసి ఎవరిని రిఫర్ చేయలేదు. నేను ఇటువంటి యాప్లు నుంచి నమ్మను. చాలా వరకు వచ్చేసి ఇటువంటి యాప్లు రివ్యూ ఇవ్వడానికి మాత్రమే నేను ఇస్తాను. కానీ ఇటువంటి యాప్లు నమ్మి పూర్తిగా చెక్ చేసేంత వరకు మాత్రమే నేను ఈ యాప్ పెట్టుకుంటే తర్వాత వచ్చి ఈ యాప్లో అనేది అన్నిటిని డిలీట్ చేస్తాను. కాబట్టి నేను రిఫరెంట్ ఎర్న్ అనేది మ్యాక్సిమం వచ్చేసి నేను అవాయిడ్ అనేది చేస్తాను. ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు షార్ట్స్ అని కొడితే నాకు వచ్చినాయి. దానికి సంబంధించిన మన ప్రాఫిట్ టూని ఎంత వస్తున్నది అనేది ఈ ఎర్న్ కర యాప్లో వచ్చేసి చూపించడం జరుగుతుంది. క్లియర్ కట్ మీరు 1-2 సార్లు అనేది చెక్ చేసుకున్నాక ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది నమ్మడానికి అనేది ట్రై చేయండి. ఇటువంటి యాప్లో అనేది చాలా వరకు ఫేక్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు నమ్మరు. అందుకని ఈ 1-2 సార్లు మీరు ప్రతి ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకనేది మంచిగానే ఉంటుంది. ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు ప్రోడక్ట్లు అనేది ఇది వివో అంటే ఇది డెబిట్ కార్డ్ అనేది ఉంటుంది కదా, డెబిట్ కార్డుకు కూడా ఇది ఇస్తున్నారు. క్రెడిట్ కార్డుకు కూడా డిస్కౌంట్ అనేది ఇస్తున్నారంట. మీరు వచ్చేసి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎర్న్ కర యాప్ ఇది వచ్చేసి దీనికి సంబంధించిన రేటింగ్ వచ్చేసి ఈ విధంగా అనేది ఉంది. మనం వచ్చేసి ప్లే స్టోర్లో వెళ్ళి మనం రేటింగ్ అనేది ఒకసారి అనేది చూసేసుకుందాం. కావాలంటే మీరు వచ్చేసి ఇక్కడ బెస్ట్ యాప్ అనేది ఇస్తున్నారు. ఇటువంటి బెస్ట్ యాప్లు అనేది 5 స్టార్ రేటింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి పెయిడ్ ప్రమోషన్ ఇచ్చింటారు అనేది మీరు ఒక్కసారి అనేది గమనించాలి. మీరు రేటింగ్ ఇచ్చేటప్పుడు చాలా వరకు 5 స్టార్ రేటింగ్ అనేది చూడడం అనేది కొద్దిగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ వచ్చేసి వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ ఎక్కువ వచ్చేది. అదే 1 స్టార్ రేటింగ్లో వచ్చేసి వాళ్ళు ఎంతవరకు పెడుతున్నారు అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్లే స్టోర్లో వచ్చేసి ఎర్న్ కర యాప్ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్ యాప్ ఇది వచ్చేసి దీనికి సంబంధించిన రేటింగ్ వచ్చేసి 3.5 అనేది ఉంది. 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అనేది దీనికి ఉండరు. 3.5 స్టార్ రేటింగ్ అనేది ప్రజెంట్ అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి 1 స్టార్ రేటింగ్ బాగానే ఉంది, 2 స్టార్ రేటింగ్ ఉన్న యావరేజ్ ఉంది, ఇంకా 3 స్టార్ రేటింగ్ వచ్చేసి మరీ లో లాగా ఉంది. ఇక్కడ వచ్చి మనం 5 స్టార్ రేటింగ్ కాదు, మనం 1 స్టార్ రేటింగ్ చూసుకోవద్దాం. దే ఆర్ నాట్ ట్రాకింగ్ ఆర్ లింక్డ్ ప్రొఫైల్ యాజ్ విల్ బి. ఇక్కడ నా వీడియో చూసినట్టుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి వీడియోస్ ఇస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.